ఏమైంది దాము నీకు? నిన్న కూడా ఇలాగే వింతగా ప్రవర్తించావు. ఏదో నిరూపిస్తాను అన్నావు, అంతలోనే ఏమీ లేదన్నావు. అసలు ఏమైంది దాము నీకు? నాకేం అవ్వలేదు వదినా, నేను బానే ఉన్నాను. మీరే వీళ్ళ మాయలో ఉన్నారు. దాము, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నీకు తెలీదు చంద్ర, ఈ అంబిక వాళ్ళు పెళ్ళి ఆపాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయం నేను ఎంత చెప్పినా అన్నయ్య అర్థం చేసుకోవట్లేదు అసలు. చాలా పో, నోటికొచ్చినట్టు వాకు. రై చంద్ర, ఏమైందిరా? దమయంతి ఎందుకలా మాట్లాడుతోంది? సారీరా, అంతకుముందు అంబికకి తనకి మధ్య వచ్చిన డిస్టర్బెన్సెస్ దమయంతి మనసులో నుంచి ఇంకా పోనట్టున్నాయి. పదే పదే అదే ఆలోచిస్తూ ఉంది. నువ్వు అంబిక వచ్చి ఈ పెళ్లి జరగదని చెప్పినట్టు రాత్రి తనకి పీడకలు వచ్చింది. అది దృష్టిలో పెట్టుకొని అలాగే జరుగుతుందని అపోహపడుతుంది. తన గురించి నీకు తెలుసు కదరా, మనసులో ఏమనిపించినా వెంటనే మొహం మీదే చెప్పేస్తుంది. రే సూర్య, తప్పుగా అనుకోవద్దురా. సారీ అంబిక, దమయంతి మాటలు నువ్వు మనసు మీదికి తీసుకోకు. నువ్వెందుకు సారీ చెప్తున్నావు అసలు? తప్పు చేయాలని చూసింది తనే కదా. నోర్మోయ్, మాట్లాడొద్దని చెప్పానా? ఇంకొక మాట బయటికి వచ్చిందంటే గొడవ చేయాలని చూస్తుంది నేను కాదు, వాళ్ళే. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. ఇక్కడి నుంచి పదా. అది అన్నయ్య, నేను చెప్పిందంతా నిజం అన్నయ్య. వాళ్ళు మంచి వాళ్ళలా నటించి మనల్ని మాయ చేస్తున్నారు. నా మాట నమ్మండి అన్నయ్య, నన్ను నమ్మండి. దాము, వినవేంటి? పద ఇక్కడి నుంచి. అన్నయ్య, నేను చెప్పేది దాము, చెప్పేది విను. పద ఇక్కడి నుంచి, పద. అన్నయ్య, నేను చెప్పేది నిజం అన్నయ్య. చంపేయండి బావా, చంపేయండి. ఈ నింద మోసే కన్నా మీ చేతుల్లో కన్ను మూయడమే మంచిది. మూర్ఖుల్లో మార్పుని ఈ ప్రపంచం అంగీకరించదు బావా. మీకు అలాంటి ఆలోచన లేకపోతే దమయంతి అత్త ఎందుకంత నమ్మకంగా మాట్లాడుతుంది? మాకేం తెలుసు ఆవిడ మనసులో ఏముందో. నిన్న కూడా అన్నయ్య వాళ్ళు ఇంట్లోనే ఉన్నా వాళ్ళని బయట చూశానని చెప్పింది. తను మానసికంగా చాలా డిస్టర్బ్ అయినట్టుంది. ఏంట్రా చంద్ర ఇది? దమయంతి ఏం చేస్తుందో తనకైనా అర్థమవుతుందా? అంబికని అనుమానించడం ఏంట్రా? అంబిక పెళ్ళాపడానికి చూస్తుందనడం ఎంతవరకు కరెక్ట్? అలా పెళ్లి ఆపాలనుకున్నదే అయితే ఆ రోజు చరణ్ చెడ్డవాడని తెలిసినా నేను అంబికని పెళ్లి ఆపనా జరిపించనా అని అడిగినప్పుడే జరిపించమని అడిగేది కదరా. ఆ రోజు శ్రీ మంచి కోరే పెళ్లి ఆపుకొని మరీ అవమాన భారంతో వెళ్ళిపోయింది. అలాంటి అంబిక ఈ పెళ్లి చెడగొడుతుందారా చంద్ర? నువ్వే చెప్పరా, అంబిక అంత చెడ్డదా? సూర్య, అంబిక గొప్పదిరా. దామునే పొరపాటు పడుతుంది. పొరపాటు పట్టం కాదురా, అది తప్పు. అంబికని ఎలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి తీసుకొచ్చానో నీకు చెప్పాను కదరా. తను రానన్నా బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చానురా. తన ఊర్లోనే ఉంటే మళ్ళీ ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందో అని బాధను మర్చిపోయి సంతోషాన్ని వెతుక్కోవాలని ఇక్కడికి తీసుకొచ్చానురా. అంబికకి దమయంతి ధైర్యం అవుతుందనుకున్నాను,
కానీ ఇంత దారుణంగా ద్వేషిస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. వాళ్ళిద్దరూ నా 2 కళ్ళనుకున్నాను కదరా. ఇప్పుడు ఆ కళ్ళ మధ్యలో కలయిక లేకపోతే నేను గుడ్డివాణ్ణైపోతాన్రా. దమయంతి ప్రవర్తన నన్ను చాలా బాధిస్తుందిరా. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. రే చంద్ర, నువ్వే దీనికి సొల్యూషన్ వెతకాలరా. దమయంతికి అంబిక మీదున్న ద్వేషం పోగొట్టాలరా. అప్పుడు అంబిక ఆవేశంలో మిమ్మల్ని అవమానించి తప్పు చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు అదే తప్పు దమయంతి కూడా చేస్తోంది. నువ్వే అది జరగకుండా ఆపాలరా. ఇంతకు ముందున్న దమయంతి అయ్యుంటే నేను ఈ మాటలన్నీ చెప్పేవాణ్ణి. కానీ ఇప్పుడు దమయంతి మారిపోయిందిరా. నేనేం చెప్పినా అంబికకి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటుంది. కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోదు. కాబట్టి నువ్వే తనకు అర్థమయ్యేలా చెప్పాలిరా. నువ్వు పానిక్ అవ్వకురా. చూడు, నేను దమయంతితో మాట్లాడతాను. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూస్తాను. దమయంతి తరపున అంబికకి క్షమాపణ చెప్తాను. రైచంద్ర, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదురా. రాకూడదు కూడా. మన 3 కుటుంబాలు మనస్పర్ధ లేకుండా ఉండాలంటే ఈ పెళ్లి ఏ ప్రాబ్లం లేకుండా జరగాలరా. అది దమయంతి మనసు మారడం బట్టే ఉంటుంది. దమయంతి అంబికని హర్ట్ చేసేలా మాట్లాడడం నాకు నచ్చలేదురా. ప్లీజ్ రా, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోరా. ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ ఎక్కడికి దారితీస్తుందో మనం చెప్పలేం. ఈ భారమంతా నీదేరా చంద్ర. ప్లీజ్ రా, జాగ్రత్త. ఏమైందత్తా? ఎందుకు ఉదయాన్నే వచ్చి అంత గొడవ చేశావు? గొడవేంటి మా? అసలు ఏం జరిగింది? ఏదైనా ప్రాబ్లమా? అత్తా, నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు. మనసు కనిపించింది బయటకు అనేస్తావు తప్ప నీలో ఎలాంటి కల్మషం ఉండదని అందరికీ తెలుసు. కానీ అంబిక అత్త అలా చేస్తుందంటే నాన్నే కాదు, నేను కూడా నమ్మనత్తా. ఇదిగో ఈ నమ్మకాన్ని అడ్డు పెట్టుకొని ఆ అంబిక మనతో ఆడుకుంటుంది సింధు. ఆవిడికి నేనంటే నచ్చదసలా. సూర్యవన్నయ్య తనతో పాటు నన్ను సమానంగా చూడ్డం ఆవిడ సహించదు. అలా ఏం కాదత్తా. నీకు తెలీదు సింధు. శ్రీజ పెళ్లి చరణ్తో అనుకున్న తర్వాత వాళ్ళు మాతో ఎలా బిహేవ్ చేశారో, ఎంత చీప్గా చూశారో అనుభవించిన నాకు తెలుసు అసలు. ఇప్పుడు తన కొడుకు పెళ్లి ఆగిపోయి శ్రీజ నా ఇంటికి కోడలుగా వస్తున్నందుకు కుళ్ళుతో రగిలిపోయి ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని ప్లాన్ చేస్తున్నారు అసలు. లేదత్తా, అంబిక అత్త అందరి మంచి కోరే మనిషే కాని ఎదుటివాళ్ల సంతోషాన్ని చెడగొట్టే మనస్తత్వం కాదు. ఏంటి, నువ్వు నీ మేనత్తకి వకాలు తప్పుచ్చుకొని వచ్చావా అసలా? నేనే మీ సంతోషాన్ని ఓర్వలేని మనిషిననే కదా నీ ఫీలింగు? అయ్యో అత్తా, నేను అలా అనడం లేదు. నీ బాధేంటో నాకు అర్థమవుతోంది. నీ మాటల్లో నిజం ఉందని కూడా అనిపిస్తోంది. ఈ పెళ్ళి ఆపాలన్న ఆలోచన ఎవరికైనా ఉంది అంటే అది మారుతీరావు మావయ్య, చరణ్లకి మాత్రమే. అందులో అంబిక అత్త ప్రమేయం ఖచ్చితంగా ఉండదు.
అంతేకాదు వాళ్ళు ఏం చేసినా ఈ పెళ్లి ఆపే అవకాశం లేదని మావయ్య వాళ్ళకు కూడా తెలుసు. నీ అమాయకత్వాన్ని, ముక్కుసూటితనాన్ని వాడుకుని నిన్ను ఇండైరెక్ట్గా రెచ్చగొట్టి నీ అంతటి నువ్వే గొడవలకి దిగేలా చేసి ఈ పెళ్లిలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఎస్ మామ్, సింధు చెప్పేది కరెక్టే. ఇదంతా చరణ్ గారి అడ్వైజ్తో మారుతీరావు ఆడే ఆట అయి ఉంటుంది. అంబిక ఆంటీ తప్ప వాళ్ళకి పెళ్ళి ఆపడానికి వేరే ఆప్షనే లేదు. అందుకే తెలివిగా మన రెండు ఫ్యామిలీస్ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి నిన్ను టార్గెట్ చేస్తుంటారు. వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగానే నువ్వు ఆవేశపడ్డావు. మా నువ్వు అస్సలు టెన్షన్ తీసుకోకు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి మాత్రం ఆగదు. అత్త, ఇంకొన్ని గంటలు ఓపిక పడితే ఈ పెళ్లి జరిగిపోతుంది. తేజ శ్రీజాల ప్రేమ గెలుస్తుంది. అందరూ సంతోషంగా ఉండే క్షణాలొస్తాయి. ఆ సంతోషాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం మనం వాళ్ళకి ఇవ్వకూడదత్తా. ఈ పెళ్లిలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి నేను యశ్ ఉన్నా. నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దత్తా, ప్లీజ్. ఈ పెళ్లి మన రెండిళ్లని ఒకటి చేసే పెద్ద పండగ. మనసులో ఆందోళన పెట్టుకుంటే ఈ ఆనందాన్ని నువ్వు ఆస్వాదించలేవత్తా. నాన్న వాళ్ళ యానివర్సరీలోనే అంత హడావిడి చేసావు. ఇక నీ కొడుకు పెళ్ళంటే ఎంత హడావిడి చెయ్యాలేంటి? అది దమయంతి అత్త ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ కనిపించాలి. దాట్స్ మై మామ్. ఏంటి నాన్న ఇది చిన్నపిల్లాళ్ళ? ఏం లేదురా, శ్రీజ ఇకపై ఈ ఇంట్లో మనతో కలిసుండదని గుర్తొచ్చిందిరా. అక్క మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నట్టు బాధపడుతున్నారేంటి? తను వెళ్లేది చంద్రమావ ఇంటికే కదా, దగ్గరగానే ఉంటుంది కదా. ఎంత దగ్గరగా ఉన్నా పుట్టినింట్లో ఉన్నంత చనువు, అధికారం ఆడపిల్లకి మెట్టినింట్లో ఉండదు సింధు. పుట్టింట్లో తండ్రి అడగకుండానే కూతురికి అన్నీ చేస్తాడు. కాని మెట్టినింట్లో అడుగు బయట పెట్టాలన్నా భర్తని అడిగే చెయ్యాలి. అత్తింటి వాళ్ళు ఎంత మంచివాళ్లైనా సరే పుట్టింట్లో దక్కే ప్రేమ ముందు ఏదీ సాటిరాదు. నిజమే అంబిక, అది జగమెరిగిన సత్యమే అయినా ఆడపుట్టుక పుట్టాక అత్తారింటికి వెళ్ళక తప్పదు. ఆడపిల్లని కన్నవాళ్లకి ఈ బాధ తప్పదు. సరే సరే, త్వరగా పదండి, ముహూర్తానికి టైం అవుతోంది. నువ్వేంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు? నేను పెళ్లికి రావటం లేదన్నయ్యా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు రాకపోవడం ఏంటి? నా చెల్లి లేకుండా నా కూతురు పెళ్లి ఎలా జరుగుతుంది?
ఛాన్సే లేదు. పద. లేదన్నయ్య, నేను రాలేను. ఏమైంది అంబిక? ఎందుకు రానంటున్నావు? మా వల్ల నీకేదైనా ఇబ్బంది కలిగిందా? చచా, ఇబ్బంది మీ వల్ల నాకు కాదొదనా, నా వల్ల దమయంతికి కలుగుతోంది. నన్ను చూసినప్పుడల్లా తను చాలా డిస్టర్బ్ అవుతోంది. తన తప్పేం లేదులే, తన భయంలోనూ అర్థం ఉంది. దమయంతి అత్త నిన్ను పెళ్లికి రావద్దు అన్నందుకు ఫీల్ అయ్యావా అత్త? లేదు సింధు, దమయంతి ఎందుకలా మాట్లాడిందో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒకప్పుడు అదే భయం నేను అనుభవించాను. దమయంతిని తప్పుపట్టి చాలా మాటలన్నాను. ఆ మాటలు తనని ఎంత బాధించుంటాయో నాకిప్పుడు తెలుస్తోంది. నేను తన కళ్ల ముందుంటే దమయంతి పెళ్లిలో ప్రశాంతంగా ఉండలేదు. తనకి ఆ ప్రశాంతత దూరం చేయటం నాకిష్టం లేదు. నా మేనకోడలి పెళ్లి సమస్యల మధ్య కాకుండా సంతోషంగా జరగాలి. దమయంతి నిండు మనసుతో తన కోడలికి స్వాగతం పలకాలి. నువ్వు దమయంతి గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు, కానీ తను మాత్రం నీ గురించి ఎందుకలా ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదురా. తన మనసులో ఉన్న భయం కరెక్టో కాదో నాకు తెలియదమ్మా, కానీ ఇంటి ఆడపడుచు లేకుండా నా ఇంట్లో శుభకార్యం జరగటం మాత్రం కరెక్ట్ కాదు. అవునత్త, పెళ్లిలో నువ్వు లేకపోతే మాకు చాలా వెలితిగా ఉంటుంది. నేను లేకపోయినా నా ఆశీర్వాదం శ్రీజాకి ఎప్పటికీ ఉంటుంది. అలా అంటే సరిపోతుందా? అసలు నువ్వేదేదో ఊహించుకుంటున్నావత్తా. అక్కడ అలా ఏం జరగదు, నువ్వు రావాల్సిందే. లేదు సింధు, అర్థం చేసుకో. పెళ్లి సంతోషంగా జరగటం ముఖ్యం. నీ ఆశీర్వాదం అందుకోకుండా జరిగే పెళ్లి నాకు సంతోషాన్ని ఇవ్వదత్తా. నా ఆశీర్వాదం ఏంటే, అవసరమైతే నా అన్న పిల్లలు సంతోషంగా ఉండటానికి నా ఆయుష్నైనా ఇస్తాను. అంతా శుభమే జరుగుతుంది. బయలుదేరండి. చూడండి, ఈ ఇంటి ఆడపడుచుగా నేను చెప్తున్నాను, బయలుదేరండి. అబ్బబ్బా ఊరుకోండర్రా, వాడు సిగ్గుపడిపోతున్నాడు. చెప్పు బ్రో. పంతులు గారు, మీరు మంత్రాలు శాస్త్ర ప్రకారం చదవండి, సంభావన బాగానే ఇస్తాను. ఆగండి.
బావగారండి, మీరు ఓకే అనేస్తే ఇప్పుడే ఈ మండపంలోనే మనిద్దరికీ పీటలు వేయించేస్తాను. అద్దంలో మొహం ఎప్పుడైనా చూసుకున్నావా? చూసుకోకపోతే ఇలాగే ఉంటుంది. నీ గురించి నీకు ఐడియా లేకుండా మాట్లాడుతున్నావు. పెళ్లికి ఎదిగిన వయసు అయినా కానీ నీది చూడు, ఇంకా పిల్ల వేషాలు వేస్తున్నావు. ముందు బుర్ర పెరగనిసిందు, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. యు ఆర్ టూ యంగ్ టు గెట్ మ్యారీడ్. పిల్లలు అలా పక్కకెళ్ళి ఆడుకోవాలి. వెళ్ళమ్మా, వెళ్ళి ఆడుకో. ఏం తింటున్నావు? ఎంత బలంగా ఉన్నావు? చిన్నపిల్లనా నేను? ఇప్పుడు చెప్పు, ఎవరు పిల్లలు? ఎవరు పక్కకెళ్ళి ఆడుకోవాలి? సరే చాలే కానీ ముందు పిల్లవని. ఏ ఆగో, ఎందుకొచ్చావు? మళ్ళీ ఏం బాంబు పెట్టడానికి వచ్చావు? ఇది ఈ మారుతి చరణ్ల ప్లానే అత్తయ్య. వీళ్ళని అసలా ఆగవే,